ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి వాలంటీర్లు కారణమా? ప్రభుత్వంలో వారికి ప్రాధాన్యత ఇవ్వడం పార్టీకి నష్టం చేసిందా? క్యాడర్ వద్దు వాలంటీర్ ముద్దు అంటూ జగన్ వారిని నెత్తికి ఎక్కించుకోవడం పార్టీ కొంపముంచిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇంతకాలం పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కూడా అదే నిజమని నమ్ముతున్నారు. గత ప్రభుత్వంలో వారిని అందలం ఎక్కించడం వల్లే ఓడిపోయామని జగన్ కూడా తెలుసుకున్నారు. మరోసారి అధికారంలోకి వస్తే మాత్రం కార్యకర్తలకి ప్రాధాన్యం అంటున్నారు వైసీపీ అధినేత. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే చేర్చేందుకు వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చారు. దాదాపు 2.5 లక్షల మందిని వాలంటీర్లుగా నియమించారు జగన్. ప్రభుత్వం ఏర్పడ్డ మొదట్లో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం గురించి అంతా గొప్పగా చెప్పుకొచ్చారు. దీంతో రాను రాను వాలంటీర్ వ్యవస్థకు ప్రభుత్వంలో ప్రాధాన్యం పెరిగింది. ఎవరికి ఏ సంక్షేమ పథకం కావాలన్నా వాలంటీర్ని కలిస్తే చాలు అనే స్థాయికి వచ్చింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల సేవలు అద్భుతం, అమోఘం అంటూ ఆకాశానికి ఎత్తేశారు. వాలంటీర్ల సేవలకు హ్యాట్స్ ఆఫ్ అంటూ సాల్యూట్లు కొట్టడంతో ప్రభుత్వంలో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా నడిచింది. అది ఎంతవరకు వెళ్ళింది అంటే చివరకు వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్ కూడా వాలంటీర్ తర్వాతే అనే స్థాయికి తీసుకెళ్లారు జగన్. జగన్ కంటే ముందు ఉన్న ప్రభుత్వాలలో సంక్షేమ పథకాలు కావాలన్నా, లేదంటే తమకు ఏదైనా కష్టం వస్తే ప్రజలు తమ ఎమ్మెల్యే దగ్గరకో, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుడి దగ్గరకో వెళ్లేవారు. కానీ జగన్ ప్రభుత్వంలో వారంతా ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారు. రానున్న రోజుల్లో వాలంటీర్లనే నాయకులుగా తయారు చేస్తానంటూ చెప్పుకొచ్చారు జగన్. ఈ తంతంతా పార్టీ ఎమ్మెల్యేలకు, క్యాడర్ కి కూడా నచ్చలేదు. ఆయన సీఎం జగన్ కు ఎదురు చెప్పలేకపోయారు. వైసీపీ ప్రభుత్వం ఏకంగా వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అంటూ బిరుదులు, నగదు పురస్కారాలతో, సన్మానాలు, సత్కారాలతో అందలం ఎక్కించింది. ఇవన్నీ అసలే జగన్ తీరుపై గుర్రుగా ఉన్న క్యాడర్ కి పుండు మీద కారం జల్లినట్టు చేశాయి. దీంతో సమయం కోసం వేచి చూసిన క్యాడర్ 2024 ఎన్నికల్లో జగన్ కి షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో పార్టీని వాలంటీర్లు గెలిపిస్తారులే అంటూ సైలెంట్ అయ్యారు. పార్టీలో మనకు ప్రాధాన్యం లేనప్పుడు ఎన్నికల గొడవ మనకెందుకు అంటూ చేతులెత్తేశారు. దీంతో ఇప్పుడు ఫలితం అనుభవిస్తోంది వైసీపీ. జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థపై మొదటించి అనేక విమర్శలు వచ్చాయి. జగన్ వాలంటీర్లకు ఉద్యోగాల పేరుతో గోనె సంచులు మోసి పని ఇచ్చారని చంద్రబాబు అప్పట్లో విమర్శించారు. అంతేకాదు డే టైంలో ఇంట్లో మగవాళ్లు లేని సమయంలో వాలంటీర్లు తలుపులు కొడుతున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒంటరి మహిళల, యువతల సమాచారాన్ని వాలంటీర్లు నేరస్తులకు అందించడమే వారి అదృశ్యానికి కారణమన్నారు. అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లే. అది వైసీపీకి నష్టం చేసింది. మరోవైపు జగన్ సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా వాలంటీర్లపై వ్యతిరేకంగా ఉండడం కూడా ఆయనకు నష్టం చేసేయి. కానీ జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. వాలంటీర్లు తనకు కళ్ళు చెవులుగా భావించారు. పోనీ జగన్మోహన్ రెడ్డి వారికి ఇంత ప్రయారిటీ ఇస్తే వాళ్లేమైనా ఆయన పక్షాన నిలబడ్డారంటే అదీ లేదు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు జగన్ ఇస్తున్న 5,000 కాక మరో 5,000 కలిపి 10,000 ప్రతి నెలా ఇస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీంతో చాలా మంది వాలంటీర్లు చంద్రబాబుకే జై కొట్టారు. ఇలా వాలంటీర్లను నమ్ముకుని జగన్ సొంత క్యాడర్ కి దూరమయ్యారు. అండగా ఉంటారు అనుకున్న వారు సరిగ్గా సమయం చూసి దెబ్బ కొట్టడంతో కుదేలయ్యారు. ఎన్నికల తర్వాత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి నేతలు బహిరంగంగానే వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేశారు. వాలంటీర్ల వల్లే పార్టీకి నష్టం జరిగిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక చాలా మంది నేతల్లో కూడా ఇదే అభిప్రాయం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో తాను తీసుకున్న నిర్ణయం విషయంలో రియలైజ్ అయ్యారు. తాజాగా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో వాలంటీర్ల వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లు వాలంటీర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నష్టపోయామనే భావనను ఆయన పార్టీ నేతల దగ్గర వ్యక్తం చేశారు. ఈసారి అధికారంలోకి వస్తే పనిచేసిన కార్యకర్తలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ వాళ్ల ద్వారానే ప్రజలకు చేరవేసేలా చేస్తామని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలే క్రియాశీలక పాత్ర పోషిస్తారని హామీ ఇస్తున్నారు జగన్.